న్యాయం జరగడంలా. అధ్యక్ష, దయచేసి 3 గ్రామాల రైతుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాలంతా సందర్శించినప్పుడు కూడా వారికి తెలియజేయడం జరుగుతోంది. ఇంకా కార్యాచరణలో రాలేదు. దయచేసి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 3 గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం వంతెన తక్షణమే పూర్తి చేయడం కోసం మీకు విజ్ఞప్తి నేను సాంబశివరావు గారు మీకు పంపించడం జరుగుతోంది. పంపించండి. చౌదరి గారు పర్లేదు, మీ పెద్దలు రావాల్సింది పంపిస్తున్నారు. మీ పిటిషన్ పరిశీలిస్తాం సార్. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు అనుబంధ అంచనాలు ప్రతిపాదిస్తారు. అధ్యక్ష, I move that the government be granted a sum not exceeding rupees 58,307 crores 22 lakhs 7,000 for further expenditure in the financial year 2024-25 as per the heads of demands shown in the notice dated 18th March 2025. అనుబంధ అంచనాలపై ఓటింగ్ అండి. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. 2024-2025 సంవత్సరానికి వ్యయపు అనుబంధ అంచనాల మొత్తాన్ని మంజూరు చేయడమైంది. సార్, మంజూరు చేయడమైంది. సభ ఆమోదించింది. సార్, ఒక చిన్న విషయం మాట్లాడాలి సార్. ఇప్పుడు మనం మొన్నే చెప్పాము మీ అందరికీ, సభ్యులందరికీ, పూర్వం ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, మనకి గతంలో పెద్ద ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశంలో సభ్యులందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం ఒక ఆనవాయితీ ఉండేది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు, వాళ్ళు ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ సభ్యుల ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంచేత మళ్ళీ పాత సాంప్రదాయ ప్రకారంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. పూర్వం నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఆనవాయితీ ఉంది. సీఎం గారి సమక్షం అందరూ ఫోటో. ఇంకేదంటే మనం రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పటికైనా రిటైర్ అవుతాం. రిటైర్ అయిన తర్వాత ఆ ఫోటో చూసుకొని పాత జ్ఞాపకాలు చేసుకొని చక్కగా మన ఫ్రెండ్స్ అందరం చూసుకోవచ్చు అవకాశం ఉంటుంది. అంచేత మళ్ళీ ఆ ఫోటో తీయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఓకే అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందరూ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా రండి. ఇక్కడే సైన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టాం, అన్ని ఏర్పాట్లు చేసాం. స్టేజ్ కూడా చేసి కూర్చోడానికి మీ అసెంబ్లీ సీట్ నెంబర్ ప్రకారంగా సిట్టింగ్ కూడా అక్కడ ఉంటుందండి. అంటే ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అలా కాకుండా కూర్చో. ఒక్క నిమిషం వినండి, కొంచెం వినండి సార్. రవి గారు ఇంపార్టెంట్ చెప్తున్నారు. అన్ని పనులే, రోజు పనులే మీకు.